మున్సిపాలిటీలో అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ విభాగాల్లో పనిచేస్తున్న కార్మికులకు కూటమి ప్రభుత్వం వేతనాలు పెంచుతూ జీవన విడుదల చేయడంతో మున్సిపల్ వర్కర్స్ కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నారు. బాపట్ల జిల్లా చీరాల మున్సిపల్ ఆఫీస్ ఎదుట కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ విభాగంలో పనిచేస్తున్న ఇంజనీరింగ్ వర్కర్స్, పారిశుద్ధ కార్మికులు తమ వేతనాలను పెంచాలి అని చేపట్టిన సమ్మెను ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య యాదవ్ కార్మికులకు నిమ్మరసం ఇచ్చి విరమింపచేశారు. ఈ సందర్భంగా అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ కార్మికులు మాట్లాడుతూ సమాన పనికి సమాన వేతనం కల్పిస్తూ కూటమి ప్రభుత్వం జీతభత్యాలను పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామంటూ కార్మికులు తెలిపారు. ఇబ్బందుల్ని కష్టాలని అర్థం చేసుకుని ఉమ్మడి ప్రభుత్వం చేసుకోండి, ఇబ్బంది లేదు. మొత్తం స్టేట్ అంతా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు మీరు మటుకు ఎందుకు అలాగే మున్సిపల్ చైర్మన్ గారు మూడు రకాలు కదా, ఏంటి మీ పేపర్ నమస్కారాలు. చాలా కాలంగా మున్సిపల్ స్టాఫ్ ఎవరైతే కేటగిరీ 1, కేటగిరీ 2, కేటగిరీ 3 ఎంప్లాయీస్ ఉన్నారో అవుట్ సోర్సింగ్ వీళ్ళందరూ కూడా న్యాయమైన కోరిక, మేము కూడా పెరిగిన రేట్లకు తగ్గట్టుగా బతకలేకపోతున్నాం, ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలనేటువంటి ఆలోచనతో వాళ్ళు ఇప్పుడు కూడా సమ్మెలో పాల్గొన్నారు. అయినప్పటికీ కూడాను పూర్తి కాలంగా సమ్మె కాకుండా ప్రజల యొక్క అవసరాలు కూడా తీరుస్తూ ఒక గొప్ప సంకేతాన్ని ఈరోజు సమాజానికి తెలియజేసినటువంటి ఎవరైతే ఇప్పుడు దాకా ఇక్కడ కూర్చొని ఈ సమ్మెలో పాల్గొన్నారో వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే సిపిఐ, సిపిఎం పార్టీ నాయకులు, కూటమి నాయకులు అందరూ కూడా వాళ్ళకి మద్దతు తెలియజేశారు. కారణం ఏంటంటే వాళ్ళది న్యాయమైన కోరికని, అంతకుమించి వేరే ఏం కాదు, ఒక న్యాయమైన కోరిక, దానికోసం వాళ్ళు కూర్చున్నారు కాబట్టి వాళ్ళకి న్యాయం జరగాలని ఆలోచనతో వీళ్ళందరూ కూడా ఫైట్ చేస్తే ప్రభుత్వం సానుకూలంగా స్పందించి వాళ్ళకి సరైనటువంటి అవకాశం కల్పించిందని మేము భావిస్తున్నాం. ఇప్పటి వరకు 21,500 రూపాయలు తీసుకుంటున్నటువంటి వాళ్ళకి 24,500 గాను, 18,500 రూపాయలు తీసుకునే వాళ్ళకి 21,500 గాను, అలాగే 15,000 రూపాయలు తీసుకునే వాళ్ళకి 18,500 రూపాయల లెక్కన ఈరోజు ప్రభుత్వం ఒక జీవో విడుదల చేసి వాళ్ళందరినీ కూడా సంతోషం. బాపట్ల జిల్లా చీరాల పురపాలక సంఘం తరపు నుంచి ఇంజనీరింగ్ మరియు పారిశుద్ధ కార్మికులు 11 రోజులు సమ్మె జరపగా నిన్న ముఖ్యమంత్రి గారు కార్మికుల యొక్క సమస్యను దృష్టిలో పెట్టుకొని త్వరితగతంగానే కార్మికులందరికీ మనిషికి 3,000 రూపాయల జీతం వచ్చే నెల నుంచి అమలు చేసేటట్టుగా జీవో కూడా జారీ చేయడం జరిగింది. ఈ దీనికి సంబంధించి మా లోకల్ ఎమ్మెల్యే గారు మద్దులూరు మాలకొండయ్య గారు వచ్చి మా దీక్షా శిబిరానికి నిమ్మరసం ఇప్పించి మున్సిపల్ చైర్మన్ సాంబశివరావు గారి అధ్యక్షతలో మమ్మల్ని అందరికీ నిమ్మరసం ఇచ్చి చేర్పించారు. దానికి సిఐటి అనుబంధ సంస్థ నుంచి ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యూర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం
మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పిఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవానిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramannursing.com, ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.